ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాక్ యుద్ధాన్ని ఆపింది తాను కాదని ఎట్టకేలకు అంగీకరించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అంతేకాదు భారత్ పాక్ కు చెందిన ఇద్దరు తెలివైన నేతలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పరిష్కరించారని ఆయన వెల్లడించారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చింది తానేనంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్పుకొచ్చారు. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ ఈ ఒప్పందంలో అమెరికా ప్రమేయం ఏదీ లేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో మరోసారి స్పందించిన ట్రంప్ ఎట్టకేలకు వాస్తవాన్ని అంగీకరించారు. ఇందులో తన జోక్యమేమీ లేదని, భారత్ పాక్ దేశాలే ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయని అన్నారు ఆయన. ఇక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కు ట్రంప్ విందిచ్చిన అనంతరం ఓవల్ ఆఫీసులో వీరిద్దరూ మీడియా ముందుకొచ్చారు. చాలా తెలివైన ఇద్దరు వ్యక్తులు యుద్ధాన్ని కొనసాగించకూడదని నిర్ణయించారని, లేదంటే ఆ పరిస్థితులు అణు యుద్ధానికి దారితీసేవని పేర్కొన్నారు ట్రంప్. ఆ రెండు అణుశక్తి కలిగిన దేశాలుగా చెబుతూ అందుకే ఉద్రిక్తతలను పరిష్కరించుకుంటున్నారాయన. అంతేగాక భారత్ పాకిస్తాన్ తో అమెరికా వాణిజ్య ఒప్పందాలపై తాము పనిచేస్తున్నట్లు వెల్లడించారు ట్రంప్. ఇక భారత్ పాకిస్తాన్ మధ్య గత నెలలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయమేమీ లేదని మోదీ కెనడా నుంచి ఫోన్ చేసి తేల్చెప్పారు. ఇది రెండు దేశాల మధ్య సైన్యం చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయమని, మధ్యవర్తి ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఇక ఇదే విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కే ఫోన్లో చెప్పానని మోదీ తెలిపారు. తమ వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించబోదని స్పష్టం చేశారు. మోదీతో ఫోన్లో చర్చల అనంతరం కూడా ట్రంప్ తొలుత పాత పాటే పాడారు. తానే యుద్ధాన్ని ఆపానని, పాకిస్తాన్ పై తనకు ప్రేమ ఉందని అంటూ మోదీ అత్యద్భుత వ్యక్తి అని భావిస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు 24 గంటలు గడవక ముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీనిపై వెనక్కి తగ్గారు. With the Chief of Staff of the Pakistani Army, did you talk about Iran? Did that come up? Is there anything you can share from that meeting? Yeah, well, they know Iran very well, better than most, and they're not happy about anything. It's not that they're bad with Israel. They know them both, actually, but they probably, maybe they know Iran better, but they see what's going on, and he agreed with me. The reason I had him here, I wanted to thank him for not going into the war, just, ending the war. And I want to thank, as you know, Prime Minister Modi just left, just a little while ago, just left. And we're working a trade deal with India. We're working a trade deal with Pakistan. And they were both here, but I was with Modi a few weeks ago. He was here, actually. But now we speak to him, and I'm so happy. There was a deal that two smart people, plus, they have people on their staff too, but two very smart people decided not to keep going with that war. That could have been a nuclear war. Those are two nuclear powers, big ones, big nuclear powers, and they decided that. So I was honored to meet him today. ఎస్ బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి. భారత్ పాక్ యుద్ధాన్ని ఆపింది తాను కాదని ఎట్టకేలకు అంగీకరించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అంతేకాదు భారత్ పాక్ కు చెందిన ఇద్దరు తెలివైన నేతలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పరిష్కరించారని ఆయన వెల్లడించారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చింది తానేనంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్పుకొచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లైన్లో అందిస్తారు. స్వామి, చెప్పండి, మొత్తానికి దీనిపై స్పందించిన ప్రధాని మోదీ ఈ ఒప్పందంలో అమెరికా ప్రమేయం ఏదీ లేదని తేల్చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సోనియా వైపు భారత్ పాక్ మధ్య ఆపరేషన్ సింధూర్ సమయంలో ఉద్రిక్తలు తగ్గించడం కోసం రెండు దేశాలు సంయుక్తంగా మిలిటరీ అధికారుల నేతృత్వంలోనే చర్చలు చేసి ఇరు వర్గాలు కూడా విరమణ చేసిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తానే భారత్ పాకిస్తాన్ల మధ్య చర్చలు చేసి వాణిజ్యపరమైన ఆంక్షలు పెడతానని బెదిరించి యుద్ధం ఆపానని పదే పదే చెప్తూ వచ్చారు. నిన్న రీసెంట్ గా వైపు G7 సదస్సులో భాగంగా కెనడాకు వెళ్ళినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ తోటి ట్రంప్ ఫోన్ లో సంభాషించారు. అమెరికాకు వచ్చి కలవాలని చెప్పి అక్కడ సమావేశం అవుదామని చెప్పి సూచించినప్పటికీ కూడా ఆ ప్రధాని నరేంద్ర మోడీ తిరస్కరించారు. ఆ తర్వాత ఇరువురు కూడా 30 నిమిషాల పాటు టెలిఫోన్ సంభాషణ చేసినట్టు తెలుస్తుంది. అయితే అమెరికా అధ్యక్షుడు ఫోన్ లో మాట్లాడిన సమయంలో కూడా భారత్ పాకిస్తాన్ మధ్య మరో మధ్యవర్తి అవసరం లేదని చెప్పేసి కూడా మోడీ స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఇందులో ఒకవైపు పాకిస్తాన్ పైన, ఒకవైపు పాశ్చాత్య దేశాలు, ఒకవైపు ఉగ్రవాద కోణంలో చూస్తున్న వారికి మరోవైపు పరోక్షంగా సహకారం అందిస్తున్నారని చెప్పేసి మోడీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో నిన్న ట్రంప్ ఒకవైపు వైట్ హౌస్ లో మాట్లాడిన సందర్భంగా తాను ఆ భారత్ పాక్ యుద్ధాన్ని తను ఆపింది నేను కాదని చెప్పేసి మాట్లాడుతూనే ఇరు దేశాల తెలివైన నేతలు మాట్లాడుకొని యుద్ధాన్ని ముగించారని చెప్పేసి ఆయన మాట్లాడడం ఇప్పుడు మరొక చర్చకు తావునిచ్చింది. మొత్తానికి భారత్ పాక్ సంబంధించిన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తుల సమయంలో
మొత్తం ఇరు దేశాలపైన వాణిజ్య ఆంక్షలు పెట్టి యుద్ధాన్ని నేను ఆపానని చెప్పినటువంటి ట్రంప్ ఇప్పుడు మరో మాట మార్చారు. ఆ ఇరు దేశాలకు సంబంధించిన కీలక నేతలే మాట్లాడుకొని యుద్ధాన్ని ఆపారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నటువంటి ట్రంప్ దీనికి సంబంధించిన విషయంలో ఒక అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మరోవైపు భారత్ లో కూడా నరేంద్ర మోడీ సర్కారు బీజేపీ ప్రభుత్వం పైన కూడా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున కూడా దుమ్మెత్తిపోశాయి. అమెరికా ఒత్తిడికి ట్రంప్ చెప్పినటువంటి బెదిరింపులకు మోడీ తగ్గి పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ ను ఆపేశారని చెప్పేసి ఎదురుదాడి చేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ మాట మార్చడంతో కూడా మరోవైపు మోడీ కూడా మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు, మేమే ఇరు దేశాలు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చామని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా అనేక దేశాలు కూడా ఇలాంటి విషయంలో పదే చెప్తున్నందుకు కూడా మోడీ ఈ విషయంలో ఒకవైపు మొదటి నుంచి కూడా చెప్తూ వస్తారు. మేము ఎవరి ఒత్తిడి తలగొట్టలేదు, కేవలం పాకిస్తాన్ మిలిటరీ అధికారులు, భారత మిలిటరీ అధికారులు ఒక ఇరు దేశాలకు సంబంధించిన ఉన్నత స్థాయి సంబంధించిన చర్చల్లో భాగంగానే ఈ విరమణ ఆపరేషన్ సింధూర్ను విరమించుకున్నాము. పాకిస్తాన్ భారత్ లో కూడా మరింత నష్టం జరగకుండా భవిష్యత్తులో మరోమారు పాకిస్తాన్ కనుక ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చి ఉగ్రవాదాన్ని పొంచిపోషిస్తే ఖచ్చితంగా ఈ దాడులు మళ్ళీ కొనసాగిస్తాము, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి కూడా మోడీ స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ నిన్న మీడియా ముఖంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఇరు దేశాలే వారికి వారు చర్చించుకొని యుద్ధ విరమణ చేశారని చెప్పడంతో కూడా ఇప్పుడు ట్రంప్ మాట మార్చినట్టయింది. మరోవైపు ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో కూడా ఇప్పుడు ట్రంప్ ఇరాన్ ప్రమాదంలో ఉంది, ఖచ్చితంగా యుద్ధంలో మేము పాల్గొనమో తెలియదు, దీన్ని కాలమే నిర్ణయిస్తుందని చెప్తున్నా కూడా ట్రంప్ ద్వంద్వ వైఖరికి ఇది అర్థం పడుతుంది. అనేక చోట్ల కూడా ట్రంప్ ఇలాంటి ప్రకటనలు చేస్తారు. మరోవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని కూడా ఆపుతానని చెప్పేసి పదే మాట్లాడినటువంటి ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా వెళ్లి చేసే సందర్భంగా అతన్ని కూడా బెదిరింపు ధోరణి మాట్లాడినప్పుడు కూడా తగ్గలేదు. ఇప్పుడు ట్రంప్ ఆ మాటలతోటి మొత్తానికైతే భారత్ పాక్ రెండు దేశాలు స్వయంగా మాట్లాడుకొని విరమణ చేసినట్టుగా అర్థమైంది. సోని. Okay, thanks for the information, Swami. With the Chief of Staff of the Pakistani Army, did you talk about Iran? Did that come up? Is there anything you can share from that meeting? Yeah, well, they know Iran very well, better than most, and they're not happy about anything. It's not that they're bad with Israel. They know them both, actually, but they probably, maybe they know Iran better. But they see what's going on, and he agreed with me. The reason I had him here, I wanted to thank him for not going into the war, just ending the war. And I want to thank, as you know, Prime Minister Modi just a little while ago, and we're working a trade deal with India. We're working a trade deal with Pakistan. And they were both here, but I was with Modi a few weeks ago. He was here, actually. But now we speak to him, and I'm so happy. There was a deal that two smart people, plus, they have people on their staff too, but two very smart people decided not to keep going with that war. That could have been a nuclear war. Those are two nuclear powers, big ones, big nuclear powers, and they decided not. So I was honored to meet him today. In your meeting today with the Chief